హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. జనవరి నుండి కొత్త విధానం అమలు. మరి ఆ కొత్త విధానం గురించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. ఇకపై ప్రతి నెల కూడా మీకొచ్చే పెన్షన్ విషయంలో పూర్తి పారదర్శకత ఉండేలాగా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీని ప్రకారం పెన్షన్‌దారులకు ప్రయోజనం చేకూరేలాగా బ్యాంకులు ప్రతి నెల తప్పనిసరిగా పెన్షన్ పేమెంట్ స్లిప్స్‌ను అందజేయాల్సి ఉంటుంది. గత కొన్నాళ్లుగా చాలామంది పెన్షనర్స్ తమ ఖాతాల్లో ఎంత డబ్బు పడిందో, ఎందుకు కోతలు విధిస్తున్నారో అనే విషయాలపైన స్పష్టత లేక స్లిప్పులు అందక ఇబ్బందులైతే పడుతున్నట్టు ఫిర్యాదులు చేశారు. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మరియు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసర్ సీఏపీఓ అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేశాయి. కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకులు ఈ పెన్షన్ స్లిప్పులను డిజిటల్ పద్ధతుల్లో అంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా గానీ, లేదా వాట్సాప్ ద్వారా గానీ, లేదా ఈమెయిల్ ద్వారా గానీ ఖచ్చితంగా పంపాల్సి ఉంటుంది. ఒకవేళ పెన్షనర్ల కాంటాక్ట్ వివరాలు, ఫోను నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ బ్యాంక్ వద్ద లేకపోతే బ్యాంక్ అధికారులే స్వయంగా చొరవ తీసుకొని ఆ వివరాలను సేకరించాలని ప్రభుత్వం సూచించింది. సో, మీ పెన్షన్ పేస్లిప్‌లో ఏ ఏ వివరాలు ఉంటాయి అంటే, మొదటిది ఆ నెలకు సంబంధించి పూర్తి పెన్షన్ మొత్తం ఎంత అనేది ఉంటుంది. రెండోది ఏమైనా ఇన్‌కమ్ టాక్స్, పన్నులు లేదా ఇతర కోతలు డిడక్షన్స్ ఏమైనా ఉంటే ఆ వివరాలుంటాయి. మూడోది ఏమైనా బకాయిలు జమ అయ్యాయా అనే సమాచారము. నాలుగోది లోన్ రికవరీ లేదా ఇతర అడ్జస్ట్‌మెంట్ వివరాలు. వీటన్నిటిని అందరికీ అర్థమయ్యేలాగా సులభమైన భాషలో స్పష్టంగా ఇవ్వాలని ఆదేశించారు. దీనివల్ల పెన్షనర్స్ తమ ఆర్థిక ప్రణాళికను చక్కగా వేసుకునేటట్టే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్య గమనిక. ఈ కొత్త విధానాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. సో, మీకు పెన్షన్ స్లిప్ పంపిస్తాము. మీ ఫోను నంబర్ అప్డేట్ చేయాలి. ఓటీపీ చెప్పండని ఎవరైనా ఫోను చేసి అడిగితే దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలు ఆన్‌లైన్‌లో చెప్పకండి. పెన్షన్ స్లిప్ పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయకండి. మీ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి వస్తే మీరు నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి మాత్రమే ఇవ్వండి. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా అయితే ఉండండి. ఈ నూతన విధానం జనవరి 1 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. దీనివల్ల పెన్షనర్లకు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంటి వద్దే తమ పెన్షన్ పూర్తి వివరాలు తెలుసుకునే వెసులుబాటు అయితే కలుగుతుంది.